అందరూ తెలుసు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం 7 మృతి. హౌషాపూర్లో భారీ షెడ్ నిర్మాణం, కన్వెన్షన్ హాల, 20 గదుల హోటల్. కేడీఆర్ కన్వెన్షన్ అనుమతులపై వెలువెత్తుతున్న సందేహాలు, హెచ్ఎండిఏ పత్రాల్లో భిన్న వివరాలు, అనుమతులు ఒకలా, నిర్మాణం మరొకలా, సెట్ బ్యాక్లు లేకుండా నిర్మాణాలు, ఫైనల్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండానే నిర్మాణ పనులు, క్షేత్రస్థాయిలో హెచ్ఎండిఏ పర్యవేక్షణ ఏది అని చెప్పేసి చూస్తున్నాం. ఈ హౌషాపూర్లో భారీ షెడ్ నిర్మాణం జరుగుతూ ఉందట. అయితే ఇది కన్వెన్షన్ హాలా లేకపోతే 20 గదుల హోటల్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త వస్తున్నాము. ఈ ఏదైతే ఈ కేడీఆర్ కన్వెన్షన్ ఈ అనుమతుల పైన చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హెచ్ఎండిఏ పత్రాలు ఏమో భిన్న వివరాలు ఉన్నాయంట, అనుమతులేమో ఒకలా ఉంటే నిర్మాణం అయితే మరొకలా ఉందని చెప్పేసి ఇక్కడ మనం మహాపత్రికలో వార్త చూస్తున్నాము. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, భారీ కమర్షియల్ నిర్మాణాల అనుమతులు వెనుక హెచ్ఎండిఏ ఉన్నతాధికారుల అవినీతి అక్రమాలు, లోపాయకారి ఒప్పందాలు శృతిముంచిపోతున్నాయనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం హౌషాపూర్ గ్రామ పరిధిలో సాగుతున్న భారీ షెడ్డు ఉదంతమే పక్కా నిదర్శనంగా నిలుస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీజీ ఐపాస్ సింగిల్ విండో విధానాన్ని సైతం కొందరు అధికారులు తమ సొంత లాభాల కోసం అస్త్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు కూడా బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయికి వెళ్ళి ప్లాన్లను, సరిహద్దులను పరిశీలించాల్సిన హెచ్ఎండిఏ సిబ్బంది ఉన్నతాధికారులు ఆ బాధ్యతలను పూర్తిగా గాలికి వదిలేసి ఏసీ గదులకే పరిమితమయ్యారనే విమర్శలు నిజమేనని స్పష్టమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో భూమి వాస్తవికతను కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా కేవలం కాగితాలపై ఉన్న వివరాలను చూసి ఆఫీస్ టేబుల్పైనే గుడ్డిగా టెక్నికల్ అప్రూవల్స్ కానిచ్చేశారని దందాకు ఈ కేడీఆర్ కన్వెన్షన్కు సంబంధించిన అధికారిక పత్రాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏసీకి అలవాటు పట్టరాళ్ళు. ఇప్పుడు ఈ కేడీఆర్ కన్వెన్షన్కి ఎక్కడైతే ఉందో అక్కడ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ సంబంధిత అధికారులు మొత్తం కూడా ఏసీకి అలవాటు పడ్డారు. అందుకే బయటికి వెళ్ళట్లేదు. ఒక్కసారికి ఏసీకి అలవాటు పడ్డాక, కుర్చీకి అలవాటు పడ్డాక లేస్తాడా? టైంకి జీతం వస్తుంది, నీకు మంచి ఒక మంచి హోదా ఉంది, నీకంటే ఒక సపరేటు ఒక ఫాలోయింగ్ ఉంది, నీకంటే ఒక ఆఫీస్ ఉంది, ఏసీ రూము, కథ కార్యకరణ, టైంకు ఛాయలు, నీళ్ళు, సమోసాలు, లంచు ఇవన్నీ ఉన్నాక బయటకు ఎందుకు పోతాడు అధికారి? ఇప్పుడు ఈ షెడ్ నిర్మాణం కోసం వాళ్ళు అనుమతి కోరడానికి అధికారి దగ్గరికి పోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఉంది. హౌషాపూర్లో ఈ భారీ షెడ్ నిర్మాణం జరుగుతుంది. ఈ షెడ్ నిర్మాణం కోసం అధికారి దగ్గర పోతాడు. పోగానే అధికారి ఏం చేయాలి? సంబంధిత షెడ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మొత్తం సరౌండింగ్ చూసుకొని అని పరిశీలించాలి. క్షేత్రస్థాయిలో అంటారు అదే. కానీ ఇప్పుడున్నటువంటి అధికారులు ఎట్లా తయారంటే, ఇప్పుడు ఈ షెడ్ నిర్మాణం విషయంలో అధికారులు అదే ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి వాళ్ళు పరిశీలించకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే పేపర్ ఉంటుందో ఆ పేపర్ మీద చూసి చదివి ఓకే ఇదేనా అని చెప్పేసి సంతకం పెడుతున్నట్ట. మీకు జీతాలు నెల జీతాలు ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వం? అదంతా కూడా మా ట్యాక్స్ కదా, జనాలదే కదా. కనీసం అక్కడికి వెళ్ళి పరిశీలించకుండా ఆ కూర్చున్న కుర్చీ మీద కూర్చొని పోయినాక కూర్చుంటాడు, మళ్ళీ లేవడు, ఎప్పుడో బాత్రూమ్ వస్తుంది తప్పితే. మళ్ళీ లాస్ట్కు బెయిల్ చిట్ అయినాక లేచి ఇంటికి పోతాడు. మరి ఇవన్నీ ఎవరు చూస్తారు? అక్రమమా సక్రమమా, ఆ పేపర్లు ఉన్నటువంటి నిజంగా ఉందా లేదా అని చెప్పేసి ఎవరు చూస్తారు? చూడాలి కదా. ఈ అధికారుల పనితీరు ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా ఉంది. వాళ్ళు ఇచ్చింది పేపర్లో మేము ఇట్లా కట్టాలనుకుంటున్నాం, షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నాము, ఇంత 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 మీటర్లు ఉన్నాయి, ఇంత పొడుగున్నది మా షెడ్ నిర్మాణం అని చెప్పేసి వాళ్ళు రాసిందే బట్టి చూసి సంతకం పెడితే అది ఎట్లా అవుతుంది? అది ఏ విధంగా నువ్వు నీ డ్యూటీకి న్యాయం చేసినట్టు? అక్కడ ఎవరన్నా కానీ అధికారి. ఇది కథ. ఈ మధ్యకాలంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఆ ఏరియాలో ఇంకా బాగుతున్నాయి. హౌషాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 308/EE 309/AA కేడీఆర్ కన్వెన్షన్ పేరుతో కొనసాగుతున్న భారీ షెడ్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులపై పలు సందేహాలు, తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్ఎండిఏ జారీ చేసిన టెక్నికల్ అప్రూవల్
ప్రొసీడింగ్లోని పాయింట్ నెంబర్ 3ని పరిశీలిస్తే పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని 20 రూముల లోపు ఉండే హోటల్ నిర్మాణానికి గ్రీన్ కేటగిరీ కింద అనుమతులు జారీ చేశారు. కానీ సదరు బిల్డర్ సమర్పించిన సైట్ ప్లాన్ మ్యాప్ క్షేత్రస్థాయిలో నిర్మిస్తున్న భారీ షెడ్ను చూస్తే అది పక్కా ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్ అని ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది హోటల్ అంటే నమ్ముతారా? ఇది హోటల్ లెక్క ఉందా? హోటల్ అంటే ఎవరైనా నమ్ముతారా? పక్కా ఇది ఫంక్షన్ హాల్ అంటే ఎవరైనా నమ్ముతారు. ఎందుకంటే నీకు చూస్తే తెలిసిపోతుంది ఆ షెడ్ నిర్మాణం ఫంక్షన్ హాల్ అని చెప్పేసి. వాళ్ళు అక్కడ వేయిందేమో హోటల్ అని చెప్పేసి రాసిరట, వీళ్ళు సంతకం పెట్టిరు. ఇక్కడ వేసేదేమో వాళ్ళు ఫంక్షన్ హాల్ కథ నడిపిస్తారు. అది చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది హోటలా ఫంక్షన్ హాల్ అనేది. పర్యావరణ నిబంధనల నుంచి కఠినమైన పొల్యూషన్ సర్టిఫికేట్ల నుంచి తప్పించుకోవడానికి పత్రాల్లో దీన్ని హోటల్గా చూపించి క్షేత్రస్థాయిలో మాత్రం భారీ కన్వెన్షన్ హాల్గా మార్చేస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుండి వినిపిస్తున్నాయి. వాస్తవానికి సదరు పత్రాల ప్రకారం హెచ్ఎండిఏ కేవలం డెవలప్మెంట్ ఛార్జీలు, ఇతర రుసుములు చెల్లించాలని సూచిస్తూ సదరు బిల్డర్లకు ఒక సాంకేతిక లేఖ మాత్రమే జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల నుండి తుది అనుమతులు రావాల్సి ఉండగా అదే సమయంలో క్షేత్రస్థాయిలో మాత్రం ఎటువంటి సెట్ బ్యాకులు లేకుండా భారీ షెడ్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కావస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు ఈ ప్రాజెక్టుకు ఫైనల్ బిల్డింగ్ పర్మిషన్ ఎప్పుడు మంజూరైంది, ఏ షరతులపై మంజూరైంది అనే అంశాలపై క్షేత్రస్థాయిలో హెచ్ఎండిఏ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైందనే విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. మరి అంతే కదా, వాళ్ళ అందులో ఉన్నదేమో అనుమతులు ఉన్నదేమో హోటల్ అని చెప్పేసి, నిర్మాణం జరిగేదేమో ఇక్కడ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఎవరు లంగలు, ఎవరు దొంగలు, ఎవరు శుద్ధపూసలు ఈ కథలో? ఇప్పుడు ఈ హౌసాపూర్లో ఈ గ్రామంలోని సర్వే నెంబర్లు 308/EE 309/AAలలో ఈ కేడిఆర్ కన్వెన్షన్ పేరుతో కొనసాగుతున్నటువంటి ఈ నిర్మాణం అది హోటలా లేదంటే ఫంక్షన్ హాలా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ స్థానికులకి అనుమతులనేమో మీరు హోటల్ అని చెప్పేసి ఉన్నది, దానికి మీరు సంతకం పెట్టారు. మరి మీరు సంతకం పెట్టిన దానికి కదా అక్కడ నిర్మాణం జరగాలి. అది జరిగేదేమో ఫంక్షన్ హాల్ జరుగుతూ ఉంది, ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి ఇది హోటల్ అంటే మాత్రం నాకు నమ్మదు. మరి మీకు హోటల్గా అనిపిస్తే మాత్రం నేను ఏం చేయలేను. ఇది హోటలా మీరు చెప్పండి? అది హోటలా? ఒక పబ్లిక్ హాల్, ఒక ఫంక్షన్ హాల్ అనేది ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఆ పైన ఆ రూఫ్ అంతా చూస్తే కూడా. దీనిపైన ఖచ్చితంగా హెచ్ఎండి అధికారులు, సంబంధిత అధికారులందరూ కూడా స్పందించి వీరిపైన ఒకవేళ అది హోటల్ కాకుండా ఫంక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది హోటల్ అని చెప్పేసి అనుమతించినటువంటి అధికారి పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ANN మహాపత్రిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లలిత PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ప్రతిష్టాత్మక ANN మహా అవార్డు అని చెప్పేసి మనం చూస్తున్నాం. విశిష్ట సేవలకు అవార్డు అందుకున్న ఉమాశంకర్ అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. కన్నమాల ఈవెన్ రాయలకు ANN మహా పురస్కారం తాజ్ వివండలో వేడుక అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఉత్తమ శిశు వైద్యులుగా విశాల్ షట్కార్ ANN మహా పురస్కారం అని చెప్పేసి మరొక న్యూస్ కూడా చూసుకోవచ్చు. బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్గా నరేష్ ANN మీడియా గ్రూప్ మహా పురస్కారం అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. డాక్టర్ విజయ్ రాజేష్కు బెస్ట్ డాక్టర్ అవార్డు ANN మీడియా గ్రూప్ మహా పురస్కారం అని చెప్పేసి మరొక